సో ఇదే అనమాట ఎంట్రన్స్ మనకి పశుపతినాథ్ టెంపుల్కి. అండ్ కొంత దూరం నడవాల్సి వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ షూటింగ్ కూడా జరుగుతుంది అనమాట. Stay mad, chip on my shoulder cause they treat me like an outcast. I ain't gonna take that, stay back. I'll be swinging hard till the hits come in all caps. So hey, hello guys, hello another super and nenu double super and welcome back to our YouTube channel GVR MotoTech. So ee roju vachesi we are in Kathmandu anamata. Inna night మేము ఇక్కడికి వచ్చేసరికి 2:33 అయింది. సో కంటిన్యూస్ గా రైడ్ చేస్తూనే ఉన్నాము. ఫైనల్లీ మేమైతే ఒక హోటల్కి వచ్చేసాం అనమాట. హోటల్ ఈజ్ ఆసమ్. చాలా సేపు వెతికి దొరికిందన్నమాట హోటల్ అయితే. యాక్చువల్గా ముందే రిజర్వ్ చేసుకుంటే బాగుండేది, కానీ అలా అయిపోయింది అనమాట. అండ్ మా బైక్స్ వచ్చేసి చూపిస్తాడండి, కింద పెట్టాము అక్కడ. అండ్ అది వచ్చేసి మన బైక్ కనిపిస్తుంది కదా, సో దట్స్ అవర్ బైక్. సో ఇప్పుడు వచ్చేసి కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి పశుపతినాథ్ టెంపుల్ అండ్ దెన్ ఇంకోటి బుద్ధుడితో ఒక టెంపుల్ ఉంది, అవి రెండు అయితే కవర్ చేద్దామని చెప్పి ఈరోజు చూస్తున్నాం అనమాట. రేపు పొద్దున బయలుదేరి వీఆర్ హెడింగ్ టువర్డ్స్ పోఖ్రా అనే అనుకుంటున్నాను నేను ప్రస్తుతానికి. సో ప్లాన్ అయితే అది ఉందన్నమాట. అండ్ ఇక్కడ క్లైమేట్ అయితే పెద్ద చలిగా ఏం లేదు, ఇండియన్ క్లైమేట్ అట్లనే ఉందన్నమాట. కొద్దిగా గొప్ప అప్పుడప్పుడు మిడ్ నైట్స్లో కొద్దిగా సింగిల్ డిజిట్లోకి వెళ్తుంది అనమాట టెంపరేచర్. ఇక్కడైతే ట్రాఫిక్ జామ్స్ అయితే వివత్సంగా అవుతున్నాయి భయ్యా, మామూలుగా కాదు అసలు. ఇందా చూడాల్సింది మొత్తం ఇదంతా బ్లాక్ అయిపోయింది కింద వరకు. ఒకసారి ట్రాఫిక్ పోలీస్ వ్యాన్ రాగానే మొత్తం టక్క క్లియర్ చేసి పారేశారనమాట. ఒకవేళ ఇక్కడికి రావాలనుకుంటే మీరు ఏ జర్నీయే ప్రిఫర్ చేయండి, నైట్ అయితే అస్సలు ప్రిఫర్ చేయకండి. మేము ఏదో తెలియక వచ్చేసామన్నమాట. అంటే రోడ్డు అట్లనే ఉంది అండ్ సో ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ రాత్రి రావడము. అది ఫ్రెష్ అప్ అయిపోయి వాట్ నెక్స్ట్ అనేది మీకు చెప్తాను. స్టే ట్యూన్, అప్డేట్స్ మీకు ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. చలో బాయ్ ఫర్ నౌ. సో గైస్ మొత్తానికి వీఆర్ ఆల్ సెట్ అండ్ రెడీ అనమాట. మనం ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాం కాఠ్మండు మన హోటల్ నుంచి. సో ఈరోజు వచ్చేసి కంప్లీట్గా కాఠ్మండు అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. అండ్ మనకి మెయిన్గా వచ్చేసి పశుపతినాథ్ టెంపుల్, ఇంకోటి బుద్ధుడు టెంపుల్ అవుతుందంట. సో ఈ రెండు అయితే ఖచ్చితంగా కవర్ చేయాల్సిందే ఈరోజు. అండ్ కుదిరితే ఇంకొక చిన్న గుహలో మనకి శివుడు టెంపుల్ లా ఉందన్నమాట. సో అది కూడా కవర్ చేద్దామని చూస్తున్నాము. సో నేనైతే కంప్లీట్గా రెడీ అయిపోయాను. ఓకే, సో చలో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ కాఠ్మండు టుడే. సో గైస్ వీఆర్ ఆన్ ది స్ట్రీట్స్ ఆఫ్ కాఠ్మండు అండ్ జస్ట్ వాక్ చేస్తున్నాం అనమాట. అంటే మనకి జనరల్గా బస్సులో కానీ దేంట్లో ట్రావెల్ చేయొచ్చు, కానీ కొద్దిగా వాక్ చేస్తే మనకి షాప్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు, తెలుస్తుంది మనకి. ఇప్పుడు వచ్చేసి మనం డైరెక్ట్గా పశుపతినాథ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళిపోయి దండం పెట్టేసుకుని అండ్ దెన్ బ్రేక్ఫాస్ట్ చేయాలి. నిన్న నైట్ వచ్చేసి అరౌండ్ 5:30కి అట్లా పడుకున్నాం అనమాట. సో ఫీలింగ్ వెరీ టైర్డ్. అండ్ పొద్దున లేచి ఒక్కసారి స్నానం చేయంగానే ఎంత లైట్ అయిపోయింది అంటే బాడీ అంత లైట్ అయిపోయింది. ఫర్ ది పాస్ట్ 2 days నుంచి మేము నిజం చెప్పాలంటే స్నానం కూడా చేయలేదు. సో కంప్లీట్ ఆ స్ట్రెయిన్ స్ట్రెస్ అంతా ఆఫ్ రోడింగ్ చేసింది, అదంతా ఒక్కసారిగా దిగిపోయింది. సో వీఆర్ ఫీలింగ్ లైట్ అండ్ ఫ్రెష్ మళ్ళీ. సో ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి దెన్ విల్ గో టు పశుపతినాథ్ టెంపుల్. సో క్యాచ్ యూ దేర్. అంతసేపు మీరు ఈ కాఠ్మండు స్ట్రీట్స్ అయితే ఎంజాయ్ చేయండి వ్యూ. ఇనిషియల్గా అయితే మేము చోలే భటూరి ఆర్డర్ చేసాము. ఇది తిని ఎట్లుందో చూసి అండ్ దెన్ వీ విల్ ఆర్డర్ మిగతావన్నీ మళ్ళీ ఆర్డర్ చేద్దామని చెప్పి అయితే ఫిక్స్ అయ్యామన్నమాట. సో విల్ జస్ట్ టేస్ట్ దిస్, బాగుంటే ఇంకా ఆర్డర్స్ ప్లేస్ చేద్దాం. टेस्ट नहीं फिर भी खाने के खा सकते हैं. देखो ऑयल ज़्यादा है, एक तो खा के देखो, एक ऑयल ज़्यादा है इसमें. ज़्यादा फिश नहीं खाई नहीं. कैसे लग रहा है? कोई टेस्ट नहीं है, ऐसे ही ठीक है.
సో ఇదే అనమాట ఎంట్రన్స్ మనకి పశుపతినాథ్ టెంపుల్కి. అండ్ కొంత దూరం నడవాల్సి వస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు ట్రిప్ మొత్తం మన కాఠ్మండూ ట్రిప్. సో నడుస్తూనే వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యామన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ షూటింగ్ కూడా జరుగుతుందన్నమాట. అంటే ఏం షూటింగో తెలియదు కానీ దేర్ ఇస్ సమ్ షూటింగ్ గోయిన్, మూవీదో ఫిలిందో ఏదో సమ్ సీరియల్లో తెలియదు కానీ ఏదో నడుస్తుంది షూటింగ్. సో గైస్ ఇప్పుడే పశుపతినాథ్ దర్శనం అయితే చేసుకుని బయటకు వచ్చేసాం అనమాట. అండ్ ఇప్పుడు యాక్చువల్గా మనకి ఇంకొకటి శివుడిదే టెంపుల్ చిన్న గుహలో ఉంటుంది అనమాట. సో మోస్ట్ ప్రాబబ్లీ అక్కడికి వెళ్తున్నామని అయితే అనుకుంటున్నాను నేను. దర్శనం అయితే ఎక్సలెంట్ అయింది. అండ్ ఒక గైడ్ని కూడా పెట్టుకున్నాము. సో తనైతే ఇక్కడ హిస్టరీ కానీ దీని ఆర్కిటెక్చర్ కానీ ది రీజన్ బిహైండ్ ది ఆర్కిటెక్చర్ సో అదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది అనమాట. ఎక్కడికి వెళ్తున్నాను నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. మార్నింగ్ నుంచి అయితే నాకు లెఫ్ట్ లెగ్ చెప్పాను కదా మజిల్ క్రాంప్ వచ్చిందని చెప్పి, అది చాలా పెయిన్గా ఉండే. నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత రూమ్కి వెళ్ళి పెయిన్ కిల్లర్ అయితే తీసుకున్నాను. దానివల్లనే ఇంత అయితే నడవగలుగుతున్నాను, లేకపోతే ఇంకా ఇంత సీన్ లేదు అసలు. రూమ్లో అడ్డం పడేవాడిని అనమాట. బై గాడ్స్ గ్రేస్ మనకేంటంటే ఆ పెయిన్ కిల్లర్ తీసుకోవాలని ఐడియా వచ్చింది, వెళ్ళి తీసుకున్నాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి సెట్ అయింది. చలో క్యాచ్ యూ ఆఫ్టర్ సమ్ టైం. సో గైస్ ఇప్పుడైతే మనము నేపాల్లో దర్బార్ స్క్వేర్కి వచ్చాము. అంటే ఇక్కడ కొద్దిగా కంప్లీట్గా నేపాల్ వైబ్ అనేది కనిపిస్తుంది అనమాట. మీరు చూడొచ్చు బిల్డింగ్స్ కూడా అన్ని కన్స్ట్రక్షన్స్ అవన్నీ కొద్దిగా నేపాలీ స్టైల్, ప్రాపర్గా ఒక నేపాల్ స్టేట్కి వచ్చినట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట. అండ్ చూస్తున్నారు కదా కంప్లీట్గా దిస్ ఈస్ ఏ డిఫరెంట్ వరల్డ్ అని చెప్పొచ్చు ఆల్ టుగెదర్. బిల్డింగ్స్ కానీ లేకపోతే ద కన్స్ట్రక్షన్స్ కానీ ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ఈ కన్స్ట్రక్షన్ చూడండి అసలు. దిస్ ఇస్ ఎప్పటిదో పురాతన కాల కన్స్ట్రక్షన్ లాగా అనిపిస్తుంది అనమాట. ఆ వుడ్ బాల్కనీస్ కానీ సో వుడ్ కన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ కదా, చాలా బాగుంది కదా. జనరల్గా ఇక్కడ చెప్పడం ఏంటంటే ఎవరైనా ఏమైనా జాకెట్స్ కానీ అట్లాంటి ఏమైనా తీసుకోవాలనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ పర్చేస్ ఇక్కడ తీసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు అనమాట. అంటే కొద్దిగా తక్కువ కూడా రీజనబుల్ రేట్స్లో ఉంటాయి ఇక్కడ ఏమైనా పర్చేస్ చేయాలనుకున్నా కానీ, విండ్ షీటర్స్ కానీ విండ్ జాకెట్స్ కానీ సో ఏమైనా తీసుకోవాలన్నా కానీ ఈ ఏరియాలో కొద్దిగా రీజనబుల్గా ఉంటే రేట్స్ అయితే చెప్తున్నారు. సో మిగతా చోట్ల ఏంటంటే వాయించి వదిలిపెడతారు అనమాట. సో గైస్ అస్సలు అనుకోలేదు మనము ఈ టైప్ ఆఫ్ నేపాల్ ఎక్స్ప్లోర్ చేస్తామని చెప్పి. ఇదేంటంటే కంప్లీట్గా మనకి ఒక డిఫరెంట్ నేపాలీ వైబ్ అనేది వస్తుంది ఇక్కడ. సో మనకి ప్రాపర్గా నేపాలీ కల్చర్ కానీ లేకపోతే మనకి ఆ విగ్రహాలు కానీ అవన్నీ ఇక్కడైతే కనిపిస్తాయి అనమాట. మీకు చూపిస్తాను చూడండి, చాలా బాగుంటాయండి చెప్తున్నారనమాట. సో ఇట్ హ్యాస్ బీన్ 2 hours నుంచి మేము ఇక్కడికి వద్దామని ట్రై చేస్తున్నాం. కాకపోతే కొన్ని కారణాల వల్ల రాలేకపోయాం అనమాట. అంటే సమ్ డిలేస్, కొంతమంది వేరే చోటుకి వెళ్ళారు, మేమైతే ఈ దర్బార్ స్క్వేర్కి వచ్చాము. అండ్ వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ జాకెట్స్ కానీ అవన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. చూడొచ్చు మీరు నా వెనకాల, అట్ రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు.